రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల మంది కుర్రవాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలా, మంచి కంపెనీలు తీసుకురావాలని డిసైడ్ చేసాం. అప్పటి వరకు కుర్రవాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రుల మీద పాపం కుర్రవాళ్ళకి చదువుకున్న కుర్రవాళ్ళకి జేబు ఖర్చులు ఉంటాయి, పాకెట్ మనీ అంటాం ఇంగ్లీష్లో. అందాక వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల ఒక్కొక్క కుర్రవాడికి డిగ్రీ ఉన్న కుర్రవాళ్ళందరికీ కూడా 3,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కాకుండా రైతుకి చెప్పాను, ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేస్తాం. అలాగే ఈ మంచి పథకాలు చెప్పారు, సాధారణంగా ఇస్తాం. ఇంకేంటి ఉచిత బస్సు ప్రయాణం, మరి ఆర్టీసీ బస్సు ఉన్నాయి కదమ్మా, ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రం బాబు, ఆ మగవాళ్ళు ఎక్కింది, ఆడవాళ్ళకి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం. అమ్మ మీకు కూడా చెప్తాను, ఓన్లీ జిల్లాలోనే హైదరాబాద్ బస్సు ఈ బస్సు ఎక్కి కుదరదు. ఓన్లీ జిల్లాలో ఎక్కడికైనా మీ ఇష్టం, అమ్మగారింటికి వెళ్తారో అన్నగారింటికి వెళ్తారో అది మీ ఇష్టం. జిల్లాలో ఎక్కడ తిరిగినా పైసా ఖర్చు లేకుండా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. తర్వాత రెండోది ఏంటంటే ఆఖరిది చాలా మంచి పథకం, నేను బాగా నచ్చింది. నిన్నే ఎక్కడ ఏ ఊరది గూడూరులో మీటింగ్ అయింది, తాడేపల్లిగూడలో మీటింగ్ అయింది, చంద్రబాబు గారిది పవన్ కళ్యాణ్ గారిది. దాంట్లో బీసీ డిక్లరేషన్ అని చెప్పమ్మా, నేను కూడా ఊహించలేదు చంద్రబాబు గారు అసలు రమ్మని ఇచ్చాడమ్మా. ఏంటప్పుడు మీ ఫ్యాన్స్ని 8 సంవత్సరాలు ఇస్తున్నారమ్మా, 60 సంవత్సరాలు ఇస్తున్నారు కదా. మన ప్రభుత్వం వస్తే 50 సంవత్సరాలకి 4,000 రూపాయలు పెంచుతాం. 10 సంవత్సరాలు తగ్గించాం. 50 సంవత్సరాలకే బీసీలందరికీ, బీసీలు అంటే మీకు తెలుసు కదా, బెలమ ఉంటారు, యాదవులు ఉంటారు, గవరు ఉంటారు, మంగళ్ళు, కాకళ్ళు అందరూ వస్తారు. దీంట్లో మట్టి పని చేసుకున్న ఉప్పర్లు అందరూ వస్తారు, కొన్ని లక్షల మంది వస్తారు. వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మీరందరూ కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటేయండి, సైకిల్ గురించి ఓటేయండి. చంద్రబాబు నాయుడు కోసం, అయ్యన కోతల కోసం ఓటు కాదు ఇది, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ అందరికీ ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, నాకు కూడా ఆఖరి ఛాన్స్ మీ ఆశీర్వాదం ఇవ్వండి. మళ్ళీ 5 సంవత్సరాలు మీ సేవ చేసుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ మీతో సెలవు తీసుకున్నానండి. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.